భూములు ఇచ్చి మోసపోయాం. హైకోర్టులో గెలిచినా న్యాయం జరగలేదు. 15 ఏళ్లు గడిచిపోతున్నా పట్టించుకొని ప్రజాప్రతినిధులు. మాకు అన్యాయం చేశారంటూ బక్కన్నపాలెం, కొమ్మాది, రేవళ్లపాలెం రైతులు ఆందోళన. సీనియర్ జర్నలిస్ట్ విశాఖ జిల్లా కలెక్టర్ దగ్గర నుండి హౌసింగ్ కార్పొరేషన్ పీడీ వరకు భూమి కోల్పోయిన రైతులకు ఇల్లు ఇచ్చిన తర్వాతే ఇతరులకు కేటాయిస్తామని హామీ ఇచ్చి నేడు భూములు కోల్పోయిన రైతులకు ఇల్లు ఇవ్వకుండా వేరే వాళ్లకు కేటాయించి మమ్మల్ని మోసం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ 6వ వార్డు పరిధి జవహర్ నవోదయ విద్యాలయం వద్ద రైతుల వద్ద నుండి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా వారి భూములు లాక్కుని ఎన్టీఆర్ హుదూద్ ఇల్లు నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే భూములు కోల్పోయిన రైతులు దశాబ్దాల కాలం నుండి పోరాడుతున్నారు. చివరకు 2017లో హైకోర్టులో కేసు కూడా వేశారు. హైకోర్టు భూములు కోల్పోయిన రైతులకు ఇల్లు ఇవ్వాలని ఆదేశించింది. సర్వే నెంబర్ 96 నుండి 101 వరకు గల 80 ఎకరాల భూములు తీసుకుని పోలీస్ శిక్షణ కేంద్రం, జవహర్ నవోదయ, సేరి కల్చర్, దివ్యాంగుల ఐటీఐ నిర్మించారు. తర్వాత జూనియర్ కాలేజీ, ఎన్టీఆర్ హుదూద్ ఇల్లు నిర్మించారు. ఈ క్రమంలో భూములు కోల్పోయి తీవ్ర నష్టానికి గురైన రైతులు పోరాటం చేస్తూ వచ్చారు. ఈ పోరాట క్రమంలో కనీసం రైతుల కుటుంబానికి 2 ఇళ్లు ఇవ్వాలని కోరారు. రైతులకు ఇల్లు కేటాయించిన తర్వాతే ఇల్లు ప్రారంభిస్తామని అధికారులందరూ హామీ ఇచ్చారని తెలియజేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ కార్యక్రమంలో కొమ్మాది రేవళ్లపాలెం, బక్కన్నపాలెం నుండి స్థానికులు, రైతులు మద్దతుగా పాల్గొన్నారు. ప్రింట్ మీడియా సోదరులందరికీ నా సామాజిక నమస్కారాలు. నేను ఉత్తరాంధ్ర జిల్లాల ఎంఆర్పీఎస్ సీనియర్ లీడర్. నా పేరు మోర్తరమణ. 1976లో బక్కన్నపాలెం, రేవళ్లపాలెం, కొమ్మాది ఎస్సీలు, బీసీలు, దళిత రైతులకు గవర్నమెంట్ ఇచ్చిన డీపారం పట్టా భూమి 86 ఎకరాల భూమి 86 కుటుంబాలు సాగు చేసుకుని పోతుండేవి. ఈ భూమి గత కొంతకాలంగా వర్షాలు లేని కారణంగా వ్యవసాయం చేయలేకపోతే రైతులు ఇబ్బంది పడుతున్న క్రమంలో గుడిసెలు వేసుకొని ఈ భూమి మీద నివాసం ఉండేవారు. నివాసం ఉంటున్న క్రమంలో గవర్నమెంట్ వారికి పక్కన లొకేషన్ కాలేజ్ కోసం కొంత సైట్ తీసుకున్నారు. గంటా శ్రీనివాస గారు మంత్రి టైంలో 2016-17లో తీసుకున్నారు. అప్పుడు మేము రైతులందరూ ధర్నా చేసినప్పుడు ప్రతి రైతు కుటుంబానికి ఒక 2 ఇల్లు చొప్పున ఇస్తామని అప్పుడున్న ఆర్డీఓ వెంకటేశ్వరరావు గారు, ఎంఆర్ఓ సుధాకర్ నాయుడు గారు, తర్వాత వచ్చిన ఎంఆర్ఓ శంకర్రావు గారు, వీళ్ళంతా కరస్పాండెన్స్ చేసి వచ్చి చూసి ఎంక్వైరీ చేసి ప్రతి రైతు, దళిత రైతులే ఎకరం భూమి కోల్పోయిన రైతులకు ఇవ్వాలి ఇల్లు, వీళ్ళు న్యాయమని పోరాటం అని చెప్పి రైతుల తరపున అధికారులందరూ నిలబడి మాకు కట్టిన ఇల్లులో సగ భాగం మాకు ఇస్తామని ఆ రోజు అప్పుడున్న ఆర్డీఓ గారు మాకు లెటర్ ఇచ్చారు, హామీ ఇచ్చారు. టీడీపీ గవర్నమెంట్లో గంటా శ్రీనివాస మంత్రి టైంలో కరస్పాండెన్స్ జరిగింది. అన్ని కారణాల వల్ల ఎలక్షన్ ముందు మాకు ఇవ్వలేకపోయారు. గవర్నమెంట్ మారిపోయింది. గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మేము హైకోర్టుకి వెళ్ళి ఒక ఆర్డర్ తీసుకొచ్చాము. మేమంతా రైతులు, మాకే ఇవ్వాలి భూములు ఇల్లు అని చెప్పేసి. హౌసింగ్ అధికారులు మీకు ఇవ్వకుండా ఎవరికి ఇవ్వమని అప్పుడు కలెక్టర్ గారైనా, జేసీ గారు, హౌసింగ్ పీడీ ఎంజిఎం ప్రసాద్ గారు, అప్పుడున్న డిజి శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్న ఏఈ సూర్యప్రకాష్ గారు కూడా మాకు మాట్లాడడం జరిగింది. అధికారుల మాటకి మేము వాల్యూ ఇచ్చి, వారు గౌరవం ఇచ్చి మాకు ఎప్పుడు ఇస్తారని మేము వెయిట్ చేశాము. ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదని చెప్పిన అధికారులు ఈరోజు సడన్గా నిన్న సాయంత్రం ఇవాళ మాకు సంబంధించిన కొంతమంది దుండగులు, కేకే రాజ్, వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకుడు కేకే రాజు గారు, మా కాన్స్టిట్యున్సీకి కానీ మా దళిత భూములకు కానీ సంబంధం లేని వ్యక్తి ఈరోజు 100 మంది దుండగులు పంపించి మా మీదకి, మా రైతులు, దళితులు, లేడీస్ని, ఆడవాళ్ళ మీద మా మీద దౌర్జన్యం చేసి మహిళల్లో దూరిపోవడం దౌర్జన్యం చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా అన్యాయం. గవర్నమెంట్ మారి కొత్త గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేయకముందే అధికారులు లేనప్పటికీ కూడా మా దళితుల పట్ల అన్యాయంగా దౌర్జన్యం చేసి ఇల్లులు మావి, మాకు సంబంధం మీకు సంబంధం లేదండి, ఒరిజినల్గా రైతులు, మేము దళితులు, మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు, మీడియా సోదరులు, గవర్నమెంట్ మాకే చూసి దళితుల పట్ల మాకు కట్టించిన ఇల్లులు మాకే ఇవ్వాలి. మాకు ఇచ్చిన తర్వాత ఎవరికైనా న్యాయం జరగాలి తప్ప మాకు న్యాయం జరగకుండా ఇందులో ఎవరికి ఇల్లు ఇవ్వడానికి ఇల్లు లేదని మేము పత్రిక మీద తెలియజేస్తున్నాం. ఒకవేళ లేదు కాదని ఎవరిదైనా దౌర్జన్యం చేస్తే మేము మా భూముల కోసం ఇక్కడ చావడానికైనా సిద్ధం. మా దళిత రైతులందరూ కూడా చచ్చిపోవడానికి సిద్ధపడతాం తప్ప మా గృహాలు ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. దయచేసి గౌరవ కలెక్టర్ గారు, పీడీ గారు ఈ విషయాన్ని త్వరగా మాకు పరిష్కారం చేయాలని మీడియా పత్రిక మూలంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మాకు న్యాయం జరగాలి. న్యాయం జరగకుండా ఎవరు లోనికి వెళ్ళడానికి వీల్లేదు. ఎవరైనా దౌర్జన్యం చేసి కాలనీ లోనికి వెళ్తే ఖచ్చితంగా మా రైతులు చచ్చిపోతారు.
పెట్రోల్ బాటలు పట్టుకొని తిరుగుతున్నారు మా వాళ్ళు. ఎందుకంటే మేము కడుపు మంట 76 ఇచ్చిన స్థలాల తాలూకా కష్టం పడి సంపాదించుకున్న భూమి దౌర్జన్యం లాక్కుంటే ఈరోజు సంబంధం లేని వాళ్ళు ఎవరో వచ్చారండి. వాళ్ళు ఎవరో విష్ణు కేకే రావు మనుషులట. వాళ్ళు ఎవరు మాకు సంబంధం ఏంటి? మా కాన్ఫిడెన్స్ కాదు, మా భూములు కాదు, మాకు సంబంధం లేని అంత గుండాలం ఎవరో తెలియని వ్యక్తి వచ్చారు. దయచేసి గవర్నమెంట్ వారు దృష్టి పెట్టాలని, మాకు న్యాయం చేయాలని పత్రిక మూలంగా తెలియజేస్తున్నాం. సాధిస్తాం ఆ భూములు మేము సాధిస్తాం. నేను కూడా ఇందులో ఒక రైతునే. అయితే 76వ సంవత్సరంలో మనిషికి ఒక ఎకరం చొప్పున 86 మంది రైతులకు 86 పట్టాలు ఇచ్చి ఉన్నారు. అప్పటి నుంచి కూడా పెద్ద ఇది అడవి. ఆ అడవిని ఏంటంటే డొంకలు అవి తీసి మూలయ్యి అవి తీసుకొని వ్యవసాయాలు చేసి సాగు చేసుకొని దీని మీద కోల్ ఫారాల లోన్లు కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా. అప్పటి నుంచి కూడా ఇదే భూమిలో దీని మీద ఆధారపడి ఈ 86 మంది రైతులకు కూడా కష్టపడి జీవనం సాగించేవారు. మాకు తెలియకుండా పట్టాలు మా దగ్గరే ఉన్న డిఫార్మ్ పట్టాలు, ఆ పట్టాలని మా దగ్గరే ఉంచి కొంత నవోదయ స్కూల్కి, కొంత భాగం పోలీస్ ట్రైనింగ్ స్కూల్కి, కొంత భాగం ఏమో ఈ స్కూల్కి దీనికి కేటాయించారు. ఇలా కేటాయించిన తర్వాత ఇలా కేటాయించేస్తారని చెప్పేసి మాకు తెలిసి మేము దీన్ని అడ్డుకున్నాం అనమాట. ఇక్కడ కట్టొద్దు, ఇది మా భూమి అని చెప్పేసి అడ్డితే అప్పుడు గంటా శ్రీనివాసరావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు ఇక్కడ మేము ఆప్ చేస్తే అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మాకు అప్పుడున్న ఆర్డీఓ వెంకటేశ్వరరావు గారు ఆయన మాకు ప్రేమ చేశాడు. మీరు ఇక్కడ కట్టనివ్వండి, మీకు అన్యాయం జరగనివ్వము, మీకు మనిషికి 86 మంది రైతులు కనుక ఒక పట్టాకి 2 పేర్లు చొప్పున మీకు ఇచ్చి మేము మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఆ మాటలు మేము నమ్మాం. అప్పటి కలెక్టరు అప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు అలాగా ఇంచుమించు 5 సంవత్సరాలు అలాగే అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మొన్న వచ్చిన ఆ గవర్నమెంట్ వాళ్ళు కూడా మేము కూడా ఆలకాడికి వెళ్తే మేము కోర్టు ఆర్డర్ కూడా తెచ్చాం. ఆ కోర్టు ఆర్డర్లో కూడా ఆ కోర్టు ఆర్డర్ 2019లో తీసుకొచ్చాం. అప్పుడు కూడా మీ ఇల్లులు మీకే కేటాయిస్తామని చెప్పడం జరిగింది. కానీ నాటి నుంచి నేటి వరకు వాళ్ళు చెప్పిన మాటలు నీటి మూటలే తప్ప మా రైతులకి, ఇక్కడ ఉండే రైతులు కడు పేదవారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లెవెల్, వీళ్ళందరూ కూడా కడు పేదవారు, ఈ వ్యవసాయాన్నే భూమిని నమ్ముకున్న వాళ్ళు. కాబట్టి మాకు ఇవ్వకుండా మీరు ఎవరినో ముందు వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చినట్టయితే మేము సచ్చైనా చేస్తాం, కానీ ఈ భూమిని మేము విడిచిపెట్టాం. మాకందరికీ న్యాయం జరిగిన తర్వాత తగ్గిన వాళ్ళకి మీరు ఎవరికి ఇచ్చుకున్నా మాకు అనవసరం. కాబట్టి మీరు ఇచ్చిన మాట మీరు నిలుపుకోండి అని మేము అందరి సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాం. సిపిఎం పార్టీ మధురవాడ జోన్ సెక్రటరీ. ఇక్కడ నా ముందు మాట్లాడిన రావణ్ గారు చెప్పినట్లు ఇక్కడ రైతులకి అప్పుడు గవర్నమెంట్ ప్రతి కుటుంబానికి 1 ఎకరా భూమి ఇచ్చింది. ఈ ఇచ్చిన భూమి అప్పుడు వ్యవసాయానికి వినియోగించుకోవడం కోసం, వాళ్ళు దాని మీద ఉపాధి పొందడం కోసం అనేక వ్యయ ప్రయాసాలకు వార్చి అప్పులు చేసి ఇక్కడ సాగు చేసుకున్నారు. చాలామంది పాడి పరిశ్రమ పెట్టుకున్నారు, కోళ్ళు ఫారాలు పెట్టుకున్నారు, బ్రతికేవారు. ఈ భూముల్ని రైతులకి చెప్పా చేయకుండా గవర్నమెంట్ ఏం చేసింది, నష్టపరిహారం ఇవ్వకుండా తీసుకొని మొదట నవోదయ, తర్వాత పోలీస్ శిక్షణా కేంద్రం, సెరికల్చరల్, వికలాంగుల ఐటీ, ఇలాగా అభివృద్ధి పేరుతోని మొత్తం ఈ భూములన్నీ బలవంతంగా లాక్కున్నారు. వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి పోరాడినప్పుడు నష్టపరిహారం ఇస్తామని చెప్పడం తప్ప వాళ్ళకి నిజంగా చేసింది లేదు. ఆ తర్వాత ఇక్కడ ఈ హుద్దూద్ ఇల్లులు నిర్మాణం చేసినప్పుడు కానీ, జూనియర్ కాలేజీ నిర్మాణం చేసినప్పుడు కానీ ఇక్కడ ఒక పెద్ద పోరాటం జరిగింది. సుమారు 100 రోజుల పైనే రైతులు ఇక్కడ టెంట్లు వేసుకొని రాత్రి పగలు ఉన్నారు. పాకలు వేసుకొని అందరికీ నష్టపరిహారంగా కుటుంబానికి 2 సెంట్లు భూమి ఇమ్మని చెప్పేసి అడగడం జరిగింది. అప్పుడు గంటా శ్రీనివాసరావు గారు మినిస్టర్గా ఉండేవారు, అప్పుడున్న కలెక్టర్ గారు, వాళ్ళందరూ కూడా ప్రతి కుటుంబానికి ఇక్కడ 2 ఇల్లులు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఆ యొక్క ఆందోళనని విరమింపు చేశారు. ఆ తర్వాత ఆ మాట ఇప్పటి వరకు కూడా నిలబెట్టుకోలేదు. ఈ మధ్య కాలంలో కూడా మేము అనేక సందర్భాల్లోని కలెక్టర్ గారిని, వాళ్ళని, ఎమ్మెల్యే గారిని కానీ, లేకపోతే ఆర్డీఓ అందరినీ కలిసినప్పుడు రైతులకి ఇచ్చిన తర్వాతే ఎవరికైనా సరే ఇల్లు కేటాయిస్తాం తప్ప అంతవరకు దాన్ని ముట్టుకోమని చెప్పేసి మాట ఇచ్చారు. ఈరోజు ఆ ఇళ్లలోకి రైతులకి అన్యాయం చేసి రైతులకి ఇంకా కేటాయించకుండా ఎవరినో పంపించి ఈ రకంగా చేస్తున్నారు. ఇది మేమైతే
దీన్ని ఒప్పుకోవట్లేదు. రైతులందరూ కూడా ఇక్కడ కూర్చొని ఎవరు లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా అడ్డుకొని ఉంటాం. దేనికైనా సరే ఈరోజు సిద్ధపడి ఉన్నాం. కలెక్టర్ గారు, పీడీ గారు, ఈ లోకల్ రెవెన్యూ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి రైతులకి ముందుగా మీ ఇల్లులు మీకు ఇచ్చామని చెప్పేసి వాళ్ళకి కేటాయించి ఆ డ్రా తీసిన తర్వాత మిగతా వాళ్ళు వెళ్ళాలి తప్ప అంతవరకు ఎవరిని కూడా ఇక్కడికి వెళ్ళిచ్చేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.